హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ పగల రణరంగం, ఎపిసోడ్ 48. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, ఎందుకు ఇదంతా చేస్తున్నావు? హాస్పిటల్లో బ్లడ్ ఇచ్చి నా ప్రాణాన్ని కాపాడు. ఇప్పుడు నైట్ అంతా మేల్కొని నన్ను జాగ్రత్తగా చూసుకున్నావు అంటూ అడుగు ముందుకు వేసి ప్రీష కళ్ళలోకి సూటిగా చూస్తూ, నిజం చెప్పు, నువ్వు నాతో ప్రేమలో పడ్డావా అని అడిగాడు దేవ. ఆ ప్రశ్న విని ప్రీష గుండెల్లో ఏదో వియర్డ్ ఫీలింగ్ కలిగింది. ఆ ఫీలింగ్ పక్కన పెట్టి గర్వంగా నవ్వింది. ప్రేమించడానికి ఈ ప్రపంచంలో అబ్బాయిలుగా కొద్దివేమీ లేదు. అలాంటిది నీలాంటి మూర్ఖుడితో అహంకారితో నేను ప్రేమలో పడతానా? దేవ చిన్నగా నవ్వాడు. మరెందుకు? నీకు నేనంటే ద్వేషం ఉన్నా నాకెందుకు హెల్ప్ చేస్తున్నావు? ఆ ప్రశ్నకి ప్రీష దగ్గర వెంటనే సమాధానం లేదు. ఆమె చూపు పక్కకు మళ్ళింది. అవును, నిజమే, నాకు అతనంటే ఇష్టం లేదు. నా మనసులో మరొకరున్నారు. అయినా ఇతనిలో వదిలేసి వెళ్ళలేకపోయాను. ఎందుకు? నన్ను ఆపుతున్నదేంటి? ఆ ప్రశ్నకి ఆమెకి సమాధానం దొరకలేదు. ఇప్పుడేం ఆలోచిస్తున్నావు? నాకు ఎందుకు హెల్ప్ చేశావో చెప్పు అని అడిగాడు దేవా మళ్ళీ. ప్రీష అతని కళ్ళలోకి చూసింది. నీకు హెల్ప్ చేయాలని ఇంట్రెస్ట్ నాకు అస్సలు లేదు. నీ మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ నేను చేసింది. దేవ ఆమె వైపు తీక్షణంగా చూస్తున్నాడు. జస్ట్ మానవత్వంతో, అంతే. దీని గురించి ఎలాంటి అపోహలు పెట్టుకోకు. శత్రువైనా సరే నా కళ్ళ ముందు ప్రాణం పోతుంటే నేను చూస్తూ ఉండలేను అంది ప్రీష ఘాటుగా చూస్తూ. దేవామని కొన్ని క్షణాలు నిశ్చితంగా చూసి, మానవత్వం వల్ల నువ్వు సర్వస్వం కోల్పోవాల్సి రావచ్చు. ఈ రోజుల్లో మనిషి అవకాశం దొరికితే చాలు వెనుక నుంచి దాడి చేయడానికి కూడా వెనకాడు. అలాంటప్పుడు కూడా మానవత్వాన్ని ఎందుకు వదులుకోకూడదు? అందుకు ఎగ్జాంపుల్ నీ కళ్ళ ముందే ఉంది కదా అని అన్నాడు. అందరిలోనూ చెడు లక్షణాలనే వెతుక్కుంటూ ఉంటే మన చుట్టూ ఎంతమంది ఉన్నా చివరికి మన వాళ్ళు ఒక్కరు ఉండరు. ప్రతి ఒక్కరూ మనకు శత్రువులానే కనిపిస్తారు. ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజు మనల్ని మోసం చేస్తాడని ముందే డిసైడ్ చేసుకుంటే మన జీవితంలో నిజమైన సంబంధాలకు చోటే ఉండదు. ఆమె మాటలకి దేవ ఏం మాట్లాడలేదు. ఆమె నుండి చూపు మరల్చుకుని పక్కన హ్యాంగర్కున్న తన షర్ట్ వేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ భుజానికున్న గాయం కారణంగా చేయి కదపగాని నొప్పి ఒక్కసారిగా పెరిగింది. దేవ కళ్ళు గట్టిగా మూసుకుని పక్కకు తిరిగాడు. నొప్పిని దాచడానికి ఎంత ప్రయత్నించినా అది ప్రీష కంట పడనే పడింది. ప్రీష అసహనంగా నిట్టూచి అతని ముందుకొచ్చి నిలబడింది. చాలు, ఇలా మొండిగా ఉండడం ఆపు అని అంటూ అతని చేయి పట్టుకుని షర్ట్లోకి జాగ్రత్తగా జొప్పిస్తూ ఉంది. దేవ వెంటనే ఆమెను ఆపడానికి ప్రయత్నించాడు. ఏయ్ ఆగు, ఏం చేస్తున్నావు? నాకు నీ హెల్ప్ అవసరం లేదు. ప్రీష అతని వైపు చూడకుండానే, నీకు హెల్ప్ చేయడానికి నేనేమీ పడి చచ్చిపోవట్లేదు ఇక్కడ. దేవ ఆమె వైపు చూస్తూ, మరి ఎందుకు చేస్తున్నావు? నేనే చేసుకుంటాను కదా అని అన్నాడు. నువ్వు చేసుకునే పొజిషన్లో లేవు, అందుకే చేస్తున్నాను. ఇప్పుడు నోరు మూసుకొని సైలెంట్గా నిలబడు. చూడు, నువ్వు నాతో ఇలా మాట్లాడకూడదు. ప్రీష కనుబొమ్మ పైకెత్తి, అయితే నా మాట విను. నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ విషయంలో నా మాట వినాలి అని అంది. దేవ వ్యంగ్యంగా నవ్వాడు. నేను ఎవరి మాట వినను. జనాలందరూ నా మాట వింటారు. కాబట్టి నాకు ఆర్డర్స్ ఇవ్వడం ఆపు. అయితే నువ్వు సరిగ్గా నిలబడడం నేర్చుకో. నీకు ఇంత యాటిట్యూడ్ ఎందుకు? అరెగెంట్ ఫెలో. నేను అలాంటివానని నీకు ముందే తెలుసు కదా అని అన్నాడు తదేకంగా చూస్తూ. ప్రీష వెంటనే తల ఊపుతూ, అవును తెలుసు, అన్నీ తెలిసి కూడా నీతో ఆర్గ్యూ చేసి నా టైం వేస్ట్ చేసుకుంటున్నాను అంది షర్ట్ సరిచేస్తూ. ఇప్పుడు సైలెంట్గా కదలకుండా నిలబడు. ఒక్క మాట మాట్లాడిన జాగ్రత్త అని అంది. దేవ కనుబొమ్మలు పైకెత్తాడు. మాట్లాడితే ఏం చేస్తావు? ప్రీష సమాధానం చెప్పలేదు. అతని షర్ట్ బటన్స్ పెడుతుండగా అనుకోకుండా ఆమె చూపు దేవ ఛాతిపై ఉన్న శివుడి టాటూపై పడింది. కొన్ని క్షణాలు దాన్ని చూస్తూ ఉండిపోయింది. దేవ ఆమె వైపు చూడట్లేదు, కానీ ఆమె చూపు ఎక్కడుందో గమనించాడు. నీకు సొంతం అనుకున్న వాళ్ళని చూసుకో, ఇంకెవరిని చూడకు. అతని మాటలకు ప్రీష వెంటనే చూపు మరల్చి, ఏంటి పిచ్చి మాటలు, నేనేం చూడట్లేదు అని అంటూ అతని ఉద్దేశం అర్థమైన వెంటనే తలెత్తి చురుగ్గా అతని మొహంలోకి చూసింది. ఓ గాడ్, నీ థింకింగ్ ఇంత చీప్గా ఉందో అంది మొహం చిట్లిస్తూ. మరి నువ్వు చేస్తున్నదేంటి? దేవ వెంటనే అడిగాడు తదేకంగా చూస్తూ. నేనేం చేశాను?
క్వశ్చన్ మార్క్ వేస్తూ చూస్తుంది అతని వైపు. దేవామకి కొంచెం దగ్గరగా ఉంది. ఒక హ్యాండ్సమ్ బ్రహ్మచారి గదిలోకి ఒంటరిగా రావడం అని అంటుంటే ప్రీషా పక్కన నవ్వింది. హ్యాండ్సమ్మా? ఇక్కడ హ్యాండ్సమ్ ఎవరున్నారు అని వ్యంగ్యంగా అంటూ చుట్టూ వెతుకుతున్నట్టు యాక్ట్ చేసింది కావాలని. ఆ మాట విని దేవ కళ్ళు చిన్నవి చేసి సీరియస్ లుక్ ఇచ్చాడు ఆమె వైపు. ప్రీషా వస్తున్న నవ్వుని దాచుకుంటూ, ఏంటి అలా చూస్తున్నావు? అయినా నేనేమి నీ బాడీని చూడలేదు, గాడ్ టాటూని చూశాను. గాడ్ నీ ఒక్కడి సొంతం కాదు కదా. అసలు నీ టాటూకి, నీ పేరుకి, నీ తీరుకి ఏమైనా సంబంధం ఉందా? నీ పేరు దేవాని కాదు, యమాని పెట్టాల్సింది అంది ప్రీష. మాటల్లోనే అతని షర్ట్ వేసేసింది. దేవ పళ్ళు బిగించి ఏదో అనబోతుండగాని డోర్ తెరుచుకొని నర్స్ లోపలికొచ్చింది. డోర్ అలికిడికి ఇద్దరూ తల తిప్పి చూశారు. వాళ్ళిద్దరూ అంత దగ్గరగా ఉండడాన్ని చూసి నర్స్ అయోమయంగా నిలబడిపోయింది. దేవ నర్సు వైపు కోపంగా చూస్తూ, ఇంత లేట్గానే వచ్చేది? నువ్వు వచ్చే టైం ఇదేనా? అప్పటి వరకు ఎవరైనా ఎవరినైనా యూజ్ చేసుకోవచ్చు అని అన్నాడు ప్రీషా వైపు షార్ప్ లుక్స్తో చూస్తూ. నర్స్ ఏమీ అర్థం కాక దేవ వైపు చూసింది. సారీ సార్, కానీ మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ప్రీషాకి దేవ ఉద్దేశం పూర్తిగా అర్థమైంది. అతని కోపంగా చూసి నర్స్ వైపు తిరిగింది. సిస్టర్, మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరో తలకి దెబ్బ తగిలితే దాని ప్రభావం బ్రెయిన్పై పడినట్టుంది అని అంటూ దేవ వైపు ఒక పదునైన చూపు విసిరింది. దేవా కూడా ఆమెను అలాగే చూస్తూ నిలబడ్డాడు. ఇద్దరు ఒకరినొకరు గుర్రుగా చూసుకుంటున్నారు. పాప నర్సుకి ఏమీ అర్థం కాక వాళ్ళిద్దరి మొహాలని చూస్తూ నిలబడిపోయింది. ప్రీషా నర్సు వైపు తిరిగి, అతని గాయాలకి సరిగ్గా మెడిసిన్ రాయండి, చాలా పవర్ఫుల్ పేషెంట్ కదా అంటూ దేవ వైపు మరోసారి కోపంగా చూసి అక్కడి నుంచి విసవిస బయటికి వెళ్ళిపోయింది. వెళ్తున్న ఆ వైపు చూస్తున్న దేవ పెదవులపై తనకి తెలియకుండానే చిన్న చిరునవ్వు మెరిసింది. కానీ వెంటనే తన ఎక్స్ప్రెషన్ మార్చుకుని మళ్ళీ గంభీరంగా మారిపోయి తనని బ్లాంక్గా చూస్తున్న నర్స్ వైపు తిరిగాడు. నీ పన్ను చూసుకో, మిత్రుడు తిరిగి వచ్చాక బ్యాండేజ్ చేంజ్ చేస్తాడు అని అన్నాడు. కానీ సార్, దేవ చేయి చూపించి ఆమె ఆపి ఫోన్కి మెసేజ్ నోటిఫికేషన్ రావడంతో ఫోన్ తీసుకున్నాడు. స్క్రీన్పై కనిపించిన మెసేజ్ చూడగానే అతని మొహంలోని రంగులు ఒక్కసారిగా మారిపోయాయి. నర్స్ అతని వైపు చూసి, సార్ బ్రేక్ఫాస్ట్ తీసుకురావాలా అని అడిగింది. తీసుకురా. నర్స్ బయటికి వెళ్ళిపోయింది. కొన్ని క్షణాలకు దేవ ఫోన్ మోగింది. వెంటనే కాల్ లిఫ్ట్ చేసిన దేవ, అతను ఎక్కడున్నాడు అని అడిగాడు. అవతలి వ్యక్తి ఏదో చెప్పగానే దేవ కనుబొమ్మలు ముడుచుకున్నాయి. జాగ్రత్తగా విను, నేను మిత్రుడు చెప్తాను, అతను చూసుకుంటాడు. ఒకవేళ అక్కడ లేకపోతే మరి ఇంకెక్కడున్నాడు? అతను చెప్పేది వినండి. అవతలి వైపు మాటలు వింటూ కనుబొమ్మ పొడని వేలితో రుద్దుకుంటూ, ఓకే, నేను చూసుకుంటాను అని చెప్పి కాల్ కట్ చేసిన తర్వాత ఫోన్ని పక్కన పెట్టాడు. అతని చూపు ఎదురుగా ఉన్న మిర్రర్పై పడింది. తన షర్ట్ని చూసుకున్న అతనికి ప్రీషా జాగ్రత్తగా షర్ట్ తొడిగింది. కళ్ళ ముందు మెదిలి షర్ట్ని చేత్తో తడుముకున్నాడు. ఆమె చూపు, ఆమె మాటలు కోపంతో తిట్టుకుంటూనే తను కేర్ చేస్తున్న తీరు గుర్తొచ్చి తనలో తానే చిన్నగా నవ్వుకున్నాడు దేవ. మిత్ర ఒడిలో తలపెట్టుకుని పడుకున్న తనిష్క ముందున్న టేబుల్పై ఉన్న తన ఫోన్ అలారం చిన్నగా మోగుతూ ఉండి మెల్లిగా కళ్ళు తెరిచింది. ఒక క్షణం తాను ఎక్కడుందో అర్థం కాలేదు. తాను ఉంది బెడ్ మీద కాదని రియలైజ్ అవ్వగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి పైకి చూసింది. సోఫాని ఆనుకొని నిద్రపోతున్న మిత్ర మొహం కనిపించింది. ఆమె తల అతని ఒడిలో ఉంది. అతని చేయి ఆమె తలపై ఉంది. చేయి మెల్లిగా పక్కన పెట్టి లేచి కూర్చుంది. ఓ గాడ్, రాత్రంతా ఇలాగే కూర్చున్నాడా? నైట్ అతను వెళ్తానంటే తను చేయి పట్టి ఆపింది గుర్తుకొచ్చి తల కొట్టుకుంది. నేనే ఆపేశాను. అయినా లేపాల్సింది కదా, నిద్ర లేపకూడదని ఇలానే కూర్చున్నాడా? ఆలోచనతోని ఆమె పెదవులపై చిరునవ్వు చేరింది. మరుక్షణం తన మీద తనకి కోపం వచ్చింది. నా వల్లే నైట్ అంతా ఇలా కూర్చున్నాడు అని అనుకుంటూ అతని మొహంలోకి చూస్తూ ఉండగా మిత్రకి మేల్కు వచ్చి కదిలాడు. తనిష్క చూపు తిప్పుకొని దూరం జరిగి కూర్చుంది. మెల్లిగా కళ్ళు తెరిచాడు మిత్ర. కళ్ళెదురుగా తనిష్కను చూడగానే అతని మొహం వికసించింది. గుడ్ మార్నింగ్ అని అన్నాడు చిరునవ్వు చిందిస్తూ. తనిష్క చిన్నగా నవ్వుతూ, గుడ్ మార్నింగ్, కానీ నువ్వు ఇలా ఎందుకు కూర్చున్నావు? నువ్వు పడుకున్నావు, నేనేం చేయగలను? నన్ను లేపాల్సింది. లేపాలి అనిపించలేదు. చాలా ప్రశాంతంగా నిద్రపోయావు. ఆ నిద్రని డిస్టర్బ్ చేయాలి అనుకోలేదు
అని అన్నాడు చెరగని చిరునవ్వుతూ. అతని కళ్ళలో ఏదో వింత భావం కదలాడుతుంటే తనిష్క అలాగే అతని వైపు చూస్తూ కొన్ని క్షణాలకి తేరుకొని చిన్నగా నవ్వింది. నిజమే, చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపట్టింది. ఫస్ట్ టైం ఒంటరిగా ఉన్నానన్న ఫీలింగ్ లేదు కదా. ఆ మాట ఆమె నవ్వుతూ క్యాజువల్గానే అన్న. ఆ మాట వెనుక బాధ మిత్ర హృదయాన్ని తాకింది. అది గమనించిన తనిష్క నవ్వి, నేను ఇబ్బంది పెట్టాను కదా, నైట్ అంతా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి ఉంటావు కొంచెం, కానీ నీ కంఫర్ట్ ముందు నా అన్కంఫర్ట్ చాలా చిన్నది. ఆ మాట తనిష్క మనసుని తాకింది. ఇంకోసారి కేర్ఫుల్గా ఉంటాను, నేను ఇబ్బంది పెట్టాను అంది లేస్తూ. హలో మేడం, ఫ్రెండ్స్ మధ్య ఇబ్బంది అనే మాటకి చోటు ఉండకూడదు. తనిష్క నవ్వేసింది. మిత్ర తన ఫోన్ తీసుకుని చూసి సోఫాల నుండి లేచాడు. ఓకే తనిష్క, నేను వెళ్తాను, నాకు కొంచెం వర్క్ ఉంది, బాయ్ అని చెప్పి 2 అడుగులు ముందుకు వేశాడు. మిత్ర తనిష్క పిలుపుతో వెనక్కి తిరిగాడు. ఏంటి, కాఫీ తాగి వెళ్ళొచ్చు కదా. మిత్ర పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. ఓకే అన్నాడు తల ఊపుతూ. అక్కడ వాష్రూమ్ ఉంది, ఫ్రెష్ అయ్యరా అని తన రూమ్లో ఉన్న వాష్రూమ్ వైపు చూపించింది. మిత్ర ఓకే అంటూ వెళ్ళగా ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేయడంలో నిమగ్నమైన తనిష్క మిత్ర వాష్రూమ్ నుండి రావడం చూసి రూమ్లోకి వెళ్ళి టవల్ అందించింది. మిత్ర చిరునవ్వుతో టవల్ అందుకొని ఫేస్ తుడుచుకొని ఆమెకు టవల్ అందించాడు. ఇదంతా చాలా కొత్తగా ఉంది అతనికి. టవల్ హ్యాంగర్కి తగిలించేసి తనిష్క కిచెన్లోకి పరిగెత్తగా నీట్గా అరేంజ్ చేసి ఉన్న ఆమె రూమ్ అంతా ఒకసారి చూసి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. 2 కప్పుల్లో కాఫీతో వచ్చిన తనిష్క అతనికి ఇచ్చి పక్కన కూర్చుంది. తన కోసం ఆమె చేతులతో మొదటిసారి చేసిన కాఫీ చాలా స్పెషల్గా అనిపించింది మిత్రకి. గుమగుమలాడుతున్న కాఫీ స్మెల్ని లోతుగా పీల్చుకొని ఫస్ట్ సిప్ టేస్ట్ చేశాడు. తనిష్క అతని మొహంలోకి చూస్తూ ఎలా ఉంది అని అడిగింది క్యూరియాసిటీతో. మిత్ర కావాలని ఏమీ మాట్లాడలేదు. ఏంటి, బాగోలేదా? అతను మళ్ళీ ఒక సిప్ తీసుకుని చిన్నగా నవ్వాడు. బాగుంది. నిజంగానా? నిజంగా చాలా బాగుంది. నా లైఫ్లో ఫస్ట్ టైం నా కోసం ఒక అమ్మాయి కాఫీ చేయడం, అందుకే ఇంకా టేస్టీగా ఉంది. మిత్ర నవ్వుతూనే అన్న. అతనికి ఫ్యామిలీ లేదు అన్న విషయం గుర్తొచ్చి తనిష్కకి బాధగా అనిపించింది. ఏమైంది? మిత్ర అనేసరికి చిన్నగా నవ్వుతూ తలడ్డంగా ఊపి కాఫీ సిప్ చేస్తూ ఉంది. మిత్ర ఆమె వైపు చూస్తూ జీవితాంతం రోజు నీతో ఇలాగే కలిసి కాఫీ తాగాలనుంది అని మనసులో అనుకుంటూ ప్రేయసి స్వహస్తాలతో చేసిన కాఫీని ఇష్టంగా ఆస్వాదిస్తున్నాడు. ఈ ఉదయం వాళ్ళ మధ్య ప్రేమ గురించి ఒక మాట కూడా లేదు. కానీ ఆ 2 కాఫీ కప్పుల మధ్య వాళ్ళ స్నేహానికి తెలియకుండానే ప్రేమ రంగు మరింత గాఢమైంది. నర్స్ బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చేసరికి సింగిల్ హ్యాండ్తోని జాగ్రత్తగా ఫేస్ వాష్ చేసుకున్నాడు దేవ. సార్, మీ టిఫిన్ అంటూ బెడ్పై కూర్చున్న అతని ముందు ప్లేట్ పెట్టింది నర్స్. చపాతీ, పాలకూర, గ్లాస్లో మిల్క్ ఉన్నాయి. ఆ టిఫిన్ చూసి అసహనంగా ఆ వైపు చూశాడు దేవ. ఏమైంది సార్, రోజు ఇదే టిఫినా? చపాతీ, ఆకుకూర, అది కూడా కారం తక్కువ. నాకు ఇది వద్దు, నోరంతా చప్పగా ఉంది. ఏదైనా స్పైసీగా తీసుకురా, వెళ్ళు. సార్, మీకు కారం తక్కువగా ఉన్న ఫుడ్ ఇమ్మని నిషాన్ సార్ ఆర్డర్. ఈ టైంలో ఈ ఫుడ్ తింటేనే గాయాలు త్వరగా తగ్గిపోతాయి. తినండి సార్, మెడిసిన్ వేసుకునే టైం అయింది అని అంది. నాకు ఏది మంచిదో నాకు తెలుసు, నాకు ఇది తినడం ఇష్టం లేదు అని అంటూ ఉండగా మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ టైంలో తినాల్సింది. శేషు వాయిస్ వినిపించేసరికి తల తిప్పి చూశాడు దేవ. శేషు చిరునవ్వుతో అతన్ని చూస్తున్నాడు. దేవ ఏం మాట్లాడలేదు. శేషు నర్స్ వైపు తిరిగి, సిస్టర్, ఆ ప్లేట్ నాకు ఇవ్వండి, నేను తినిపిస్తాను అని అన్నాడు. నర్స్ వెంటనే ప్లేట్ అతని చేతికి ఇచ్చింది. దేవ అతన్ని కోపంగా చూస్తూ, నాకు అది తినడం ఇష్టం లేదని ఇప్పుడే చెప్పాను, అయినా నువ్వు నాకు తినిపిస్తున్నాను అనుకుంటున్నావా? అసలు ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? శేషు అతని ఎదురుగా చైర్లో కూర్చుంటూ నవ్వాడు. నీతో మాట్లాడని వచ్చాను. మిత్ర వచ్చేంత వరకు నేను ఇక్కడ నా ఇష్టం వచ్చినంతసేపు హాయిగా ఉంటాను. లేదంటే నేను తన భార్య మీద కన్నేశానన్నట్టుగా చూస్తాను నన్ను. అతనికి నాపై ఎందుకంత చిరాకుంటుందో ఇప్పటికీ నాకు అర్థం కాదు అని నవ్వుతూనే చపాతీ ముక్క కర్రీలో వద్ది అతని నోటి ముందు పెట్టాడు. శేషు, బాయ్ ప్లీజ్, ఒకసారి నా మాట విను. నీ హెల్త్ గురించే కదా చెప్పేది. దేవ అసహనంగా చూస్తూ, సరే ఇటివ్వు, నేనే తింటాను. పర్లేదు బాయ్, ఇలా నీకు తినిపించే అదృష్టం నాకు మళ్ళీ మళ్ళీ వస్తుందా? తిను. దేవ ఇంకేం మాట్లాడలేక నోరు తెరిచాడు. తినిపించడం అయ్యాక మిల్క్ అందించాడు శేషు.
దేవ విసుగ్గా చూస్తూ మిల్క్ అందుకుని తాగేసి నర్సిచ్చిన మెడిసిన్ వేసుకున్నాడు. అప్పుడే డోర్ తెరుచుకుని మిత్ర లోపలికొచ్చాడు. దేవ దగ్గర కూర్చున్న శేషుని చూడగానే మిత్ర మొహం జలసీతో మారిపోయింది. ఏయ్, ఇక్కడేం చేస్తున్నావు? ముందుకు నుంచిలే. శేషు ప్రశాంతంగా అతని వైపు చూశాడు. మిత్ర కోపంగా ముందుకొచ్చి, నా బావి దగ్గరికి రావడానికి నీకెంత ధైర్యం? ఆయనకి దూరంగా ఉండమని నీకు ముందే చెప్పాను కదా. శేషు చిన్నగా నవ్వాడు. నువ్వు ఇంకెంతకాలం నాకు సవతిలా ప్రవర్తిస్తావు? మనందరం చేసే పని ఒకటే, అందరం కలిసి ఉంటున్నాం. దేవబాయి నీకెంతో నాకు కూడా అంతే. అస్సలు కాదు, నాకే ఎక్కువ. ఈ టైంలో బాయ్ కొంచెం ప్రశాంతత కావాలి. నువ్వు దూరంగా ఉండడమే మంచిది. శేషు అతని దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయి వేశాడు. ఇంత కోపం ఆరోగ్యానికి మంచిది కాదు మిత్ర. అయినా ఒక విషయం చెప్పు, నీ ఫ్రెండ్ ధీరజ్ ఎక్కడా? అతన్ని చూసి చాలా కాలమైంది అని అన్నాడు తదేకంగా చూస్తూ. మిత్ర అతని వైపు తీక్షణంగా చూశాడు. శేషు ఉద్దేశం అతనికి పూర్తిగా అర్థమైంది. మిత్ర ఏదో చెప్పేలోపే, మిత్ర, శేషు అని పిలిచాడు దేవ. ఆ పిలుపుతో ఇద్దరు అతని వైపు తిరిగి చూశారు. మీ ఇద్దరితో మాట్లాడాలి. మీ ఫైటింగ్ ఆపి వచ్చి కూర్చోండి. ఇద్దరు ఒకరినొకరు ఒకసారి గుర్రుగా చూసుకుని బుద్ధిగా వచ్చి అతని ముందు కూర్చున్నారు. దేవ వాళ్లతో ఏదో సీరియస్గా మాట్లాడుతున్నాడు. మరోవైపు ప్రీష బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్లో ఉండి ఉండి బోరింగ్గా అనిపించి కింద హాల్లో ఎవరూ లేకపోవడంతో మ్యాగజైన్ చదువుతూ కూర్చుంది. కాసేపటికి డోర్ తీసుకుని లోపలికొచ్చాడు డాక్టర్ నిషాంత్. అతని చూపు ప్రీషపై పడగానే అతని అడుగు ఆగిపోయింది. హాస్పిటల్లో దేవాకి బ్లడ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు చూశాడు తనని. బ్లడ్ ఇచ్చే ముందు ఫార్మాలిటీకి మాట్లాడాడు కూడా. కానీ నర్స్ గెటప్లో మాస్క్ పెట్టుకుని ఉండడం వల్ల ప్రీషా ఫేస్ పూర్తిగా చూడలేదు. ప్రీషాని చూస్తూనే అతని పెదవులపై చిన్న చిరునవ్వు చేరింది. ఈ అమ్మాయి గురించి విన్నదానికంటే చూడ్డానికి ఇంకా అందంగా ఉంది అని మనసులో అనుకుంటూ, హలో మిస్ ప్రీష అని అన్నాడు. తలతిప్పి చూసిన ప్రీష నిషాన్ని చూడగానే చిన్నగా నవ్వి మ్యాగజిన్ పక్కన పెట్టి సోఫాల నుండి లేస్తూ, హలో డాక్టర్ అంది సన్నని నవ్వుతూ. హౌ యూ? ఫైన్ డాక్టర్. కూర్చోండి. కాఫీ తీసుకుంటారా, టీనా? ఇప్పుడేం వద్దు, నాకు కొంచెం వర్క్ ఉంది, త్వరగా వెళ్ళాలి. దేవ ఎలా ఉన్నాడో ఒకసారి చూడాలని వచ్చాను. కొన్ని చెకప్స్ చేయాలి. దాన్ని బట్టి ట్రీట్మెంట్ మార్చాల్సి ఉంటుంది. నిజానికి నాకు దేవ రూమ్ ఎక్కడుందో తెలియదు, మీరు చూపిస్తారా అని అడిగాడు. ప్రీష ఒక క్షణం సంశయించింది. కానీ అక్కడ ఎవరూ లేకపోవడంతో ఓకే రండి అంది. ఆమెతో పాటు కదిలాడు నిషాంత్. రూమ్లో సీరియస్గా మాట్లాడుకుంటున్న దేవ, మిత్ర, శేషు డోర్ ఓపెన్ అవ్వడంతో మాట్లాడడం ఆపి డోర్ వైపు చూశారు. నిషాంత్ని చూడగానే హాయ్ డాక్టర్ అని మిత్ర, శేషు నవ్వుతూ లేవగా దేవ చూపు మాత్రం నిషాంత్ పక్కనే ఉన్న ప్రీషాపైనే నిలిచిపోయింది. తనని చూడగానే అతని ఫేస్లో చిన్న మార్పు వచ్చింది. అది గమనించింది ప్రీష. ఎందుకు ఆమెకు అక్కడ ఉండడం అసౌకర్యంగా అనిపించింది. వెంటనే అక్కడి నుంచి బయటికి వెళ్ళబోయింది. అంతలోని నిషాంత్, దేవా ఎలా ఉన్నావు? నిన్న రాత్రి నీకు ఫీవర్ వచ్చిందా అని అడిగాడు. ప్రీష అడుగు ఒక్కసారిగా ఆగిపోయింది. ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి దేవ వైపు చూసింది. ఫీవర్ వచ్చిందని డాక్టర్కి తెలుసు? ఆమె చూపు దేవ పైనే ఉంది. దేవ కూడా ఆమెని చూస్తున్నాడు. శేషు, మిత్ర ఇద్దరూ ఆ చూపులను గమనించి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఆ తరువాత ఏం జరగబోతుంది? వీళ్ళందరి మధ్య సంభాషణ ఇలా సాగబోతుంది. ఫీవర్ వచ్చిన దేవాని నైట్ అంతా ప్రీష జాగ్రత్తగా చూసుకుందని తెలిసి వాళ్ళ రియాక్షన్ ఏంటి? నిషాంత్ ఎవరు? దేవాకి అతనికి ఏమైనా సంబంధం ఉందా? ప్రీష, దేవల మధ్య ఇలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి. ప్రీషని కలవడానికి చీఫ్ వస్తాడా? మిత్ర, తనిష్కల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ప్రేమగా మారిపోతుందా? వీరేన్, అన్విల మధ్య ఏం జరుగుతుంది? ఈ ప్రేమ పగల రణరంగంలో ఎవరి జీవితం ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఒక కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.